కోల్కతా ఆర్జీగర్ ఆసుపత్రిలో పీజీ విద్యార్థిని డాక్టర్ మౌమిత అత్యాచారం హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మౌమితపై జరిగిన అత్యాచారాన్ని, ఆమె హత్యను ఖండిస్తూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వైద్యులు, వైద్య సిబ్బంది వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాశవికంగా మౌమితను చంపిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, ఎస్కోటలో డాక్టర్ మౌమిత హత్యను ఖండిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏకే రత్నకుమారి ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది డాక్టర్ మౌమితపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నగరంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సాలూరు జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే కోల్కతాలోని ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పట్టుకుని వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బొబ్బిలిలోని సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ట్రైనీ వైద్యురాలపై అత్యాచారానికి వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలోని పాకీ వీధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లతో నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదన్నారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యురాల్ని అత్యాచారం చేయడం దుర్మార్గం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గౌరీష్, వాసు, కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా శృంగవరపుకోట పట్టణంలోని దేవీగుడి జంక్షన్ వద్ద డాక్టర్లు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపుల అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ పిలుపు మేరకు డాక్టర్ రంది త్రినాథరావు, డాక్టర్ సత్యశేఖర్ పర్యవేక్షణలో వైద్యులు, సిబ్బంది చనిపోయిన డాక్టర్ మౌమితకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.